ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశంలో ప్రశ్నోపనిషత్తులో చిట్ట చివరి ప్రశ్న 6వ ప్రశ్నానికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాం. ఇక్కడ వరకు పిప్పలాదుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ వస్తే ఇక్కడ భారద్వాజుడైనటువంటి సుకేశుడు వేసినటువంటి ప్రశ్న, దానికి సమాధానం కావాలి. అంటే ప్రత్యేగాత్మ పరబ్రహ్మమేనా, ప్రత్యేగాత్మ పరబ్రహ్మం అవునా కాదా అన్నటువంటిది ఇక్కడ వారు ఇచ్చేస్తారు. అయితే సాధారణంగా మనం ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాలు ఇలాంటి విషయాల్ని గురుముఖంగా నేర్చుకోవాలి అని అంటారు. అంటే గురువుల దగ్గర కూర్చొని మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మనకు వచ్చిన సందేహాలు వాళ్ళు నివారణ చేస్తూ వాళ్ళు పాఠం చెప్తూ ఉంటారు. మాండూక్యం డాక్టర్ గారు చెప్తూ ఉన్నట్టుగా. అయితే ఈ రోజుల్లో కొద్దిగా అది అసాధ్యంగా కనిపిస్తున్నది. ఎందువల్ల? శిష్యులు ఓ ప్రదేశంలో ఉంటున్నారు, గురువులు ఓ ప్రదేశంలో ఉంటున్నారు. తరువాత ఈ కాలంలో విద్యాభిమానాలు కూడా కొద్దిగా ఎక్కువ. మేము విద్యావంతులమి, మాకేదో తెలుసు అనేటువంటి భ్రాంతి, అపర విద్యల్లో ఉండేటువంటి భ్రాంతి మన యందు పూర్తిగా ఉంటున్నది. పూర్వం ఏమిటంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా నిరాడంబరంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియనట్టుగా ఉండేవాళ్ళు. ఇవాళ కొద్దిగా తెలిసినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ తెలిసిన వాళ్ళలాగా లోకంలో ప్రచారం కోసం ఆరాట పడుతున్నారు. విద్యలు నేర్చుకుందికి గురుముఖంగా విద్యలు నేర్చుకోవాలన్నటువంటిది శాస్త్రాల్లో చెప్తూ ఉంటే, ఇదే విషయాన్ని శాస్త్రాల్లో మరో రకంగా కూడా చెప్తారు. ఉపాసనా మార్గంలో కూడా పొందొచ్చును అంటారు. అంటే గురువులకి మనం శుశ్రూష చేస్తూ ఉంటే గురువుల యొక్క కటాక్షం మన మీద పడుతుంది. వాళ్ళు ఎప్పుడో ఒక సమయంలో హస్తమస్తక సంయోగం కానీ, లేకపోతే వాళ్ళ పాదాలని మన శిరస్సు మీద ఉంచడం కానీ ఏదో ఒకటి చేసినట్టుగా అయితే మనలో ఆ జ్ఞానం అనేటటువంటిది ప్రకాశిస్తుంది. ప్రకాశించినప్పుడు మనం ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని పట్టుకొని దీని అర్థం ఏమిటండి అని ఎవరి దగ్గర నేర్చుకోక్కర్లేకుండానే బ్రహ్మజ్ఞానం దానంతటా అదే మనకు కలుగుతుంది. మనం ఏ గ్రంథం చదువుకున్నా అర్థం అవుతుంది. దాన్ని ఉపాసనా మార్గంలో గురువుల దగ్గర నుంచి పొందే విధానం అంటారు. పూర్వం ధౌమ్యుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ శిష్యులకి అలాగా విద్యల్ని ప్రసాదించినట్టుగా మనకి తెలియబడుతున్నది. మనం చదువుకున్నటువంటి గ్రంథాల వల్ల మనకి తెలియబడుతున్నది. పూర్వం ఉపదేశం డైరెక్ట్గా చేయడమే కాకుండా శిష్యుల్ని అనుగ్రహించడం చేతను కూడా విద్యల్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ రామకృష్ణ పరమహంస గారి దగ్గర వివేకానందుడు ఎన్నాళ్ళు కూర్చో ఏ గ్రంథాలు చదువుకోలేదు. కానీ ఆయనకి శాంభవి యోగం చేతను ఆత్మజ్ఞానాన్ని కలిగించటం వలన ఎంతో మంది మహామహులైనటువంటి పండితుల మధ్యని కూడా మన యొక్క భారతీయ తత్వాన్ని చాలా బాగా ఆవిష్కరించగలిగారు. ఆ శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన వేదాంతం ప్రశ్నోపనిషత్తు చదువుకున్నారా, కౌశీతక చదువుకున్నారా, లేకపోతే మాండూక్యం చదివారా, లేకపోతే బృహదారణ్యకం చదివారా, ఏ గురువు గారి దగ్గర ఆయన కూర్చొని నేర్చుకున్నారండి అన్నటువంటిది కాదు. వాళ్ళ యొక్క ఉపాసనా గురువు శాంభవి మార్గంలో అంటే పాదాలని శిష్యుడి యొక్క శిరస్సు మీద ఉంచి ఉపాసకుడు అనుగ్రహించినట్టుగైతే ఆ శిష్యుడికి తనలో ఉన్నటువంటి జ్ఞానశక్తి అంతా కూడా వాడి యొక్క దీంట్లోకి వెళ్తుంది. మొన్న ఎప్పుడో డాక్టర్ గారు ఐతరేయోపనిషత్తు పాఠం చెప్తూ ఉన్నప్పుడు ఆ తల మీద ఉండేటువంటి ఆ విభాగాన్ని చూపించేటువంటిది చూపించడం చూశాను. ఆయన అంటే డాక్టర్ గారు కాబట్టి ఆయనకి అది తెలుసునో అది ఎలాగా
ఆ రెండు మార్గాలు అంటుకుంటాయో సీమ అనేటువంటి దాన్ని నిర్వచించడం కోసం ఆయన చూపించారు. అదే సీమా మార్గంలో పరమేశ్వరుడు ప్రవేశించాడు అన్నట్టుగానే శాంభవి యోగం చేతను, అంటే ఉపాసకులైనటువంటి గురువులు వాళ్ళ శిష్యుల్ని వీళ్ళ పాదాలని వాళ్ళ యొక్క శిరస్సునందు ఉంచడం చేతను వీళ్ళ పాదాల ద్వారా ఆ జ్ఞానశక్తి అనేటువంటిది వాళ్ళ శిరస్సులో ప్రవేశించి వాళ్ళు వెంటనే జ్ఞానుల కింద మారిపోతారు. అలాగే వివేకానందుడు జ్ఞాని కింద మారాడు అని పెద్దలు చెప్తారు. నేను కొద్దిగా చదువుకున్నటువంటి వాడిని, నేను పెద్దవాళ్ళ దగ్గర విన్నటువంటి దాన్ని బట్టి ఈ ఉపాసనలు నేను ఉపాసకులైనటువంటి వాళ్ళతో కొంతకాలం ఒక 30 సంవత్సరాల పాటు వాళ్ళతో నేను తిరగడం బట్టి వాళ్ళు నాకు తెలియచేసినటువంటి విషయాల ద్వారా మీకు చెప్తున్నాను. ఉపాసనా మార్గంలోనైనా మనం జ్ఞానాన్ని పొందొచ్చును. అయితే దేంట్లోనైనా క్లేశం ఉంటుంది. ఇవి రెండూ కాకుండా కూడా పొందినటువంటి వాళ్ళు లేరా అంటే అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం అని భగవద్గీతలో చెప్పినట్టుగా అలాగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఆ పరమాత్మ జ్ఞానం అనేటువంటి దాన్ని ఏదో ఒక జన్మలో మనకి ప్రకాశించేటట్టు చేసేవచ్చును. అప్పుడు గురువు లేరు, ఉపాసనలు లేవు, శాంభవి యోగం లేదు, హస్తమస్తక సంయోగం లేదు, ఏదీ లేదు. తపాలమని వాడు జ్ఞాని కింద మారిపోతాడు. అలా ఎలా జ్ఞాని కింద మారతాడండి అని అంటే అది వాడు ఇంతకు ముందు చేసినటువంటి జన్మల్లో చేసినటువంటి ఉపాసనా బలం వలన వాడికి సిద్ధి కలుగుతుంది అని చెప్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనకి ప్రశ్నోపనిషత్తులో చిట్ట చివరిని ప్రత్యేగాత్మ పరమాత్మ అనేటువంటి విషయాన్ని నిరూపణ చేయటానికి కళలు అనేటువంటి వాటిని ఆధారంగా తీసుకొని మాట్లాడుతున్నారు. అయితే యథార్థానికి ఈ రోజున ఒక్క రోజునే ఇది పూర్తయిపోతుందని మొదట అనుకున్నాను. కానీ 6 గంటల వరకు చెప్పినా 4-5 శ్లోకాలు మిగిలిపోయేటట్టుగా ఉన్నాయి. మళ్ళీ 2 గంటలు కంటిన్యూస్గా పాఠం చెప్పడం అంత ఔచిత్యంగా ఉండదని చెప్పి వెనక్కి తగ్గి ఈరోజు కొంత, మళ్ళీ వారంలో దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముక్తో ప్రాప్యం పరం బ్రహ్మ యత్వస్య ప్రత్యగాత్మతాం బుభుత్సుత్సన్ భారద్వాజ పురుషం ప్రష్టుమిచ్చతి. ఇక్కడ శ్లోకంలో భరద్వాజ అన్నాడు. సాధారణంగా మంత్రంలోనైతే భారద్వాజ అని ఉన్నది. మంత్రంలో భారద్వాజ అని ఉన్నది, దీంట్లో భరద్వాజ అన్నటువంటి ప్రయోగం ఉన్నది. సాధారణంగా అయితే భరద్వాజస్య అపత్యం వా గోత్రాపత్యం వా భారద్వాజ అన్నటువంటిది వ్యాకరణం ప్రకారం అపత్యము కానీ గోత్రాపత్యం కానీ అయినటువంటి వాళ్ళకి ముందు తద్ధిత ప్రత్యయం వచ్చి భారద్వాజ అవుతుంది. అయితే ఇక్కడ విద్యారణ్యుల వారు భరద్వాజ అని ప్రయోగించారు. ఎందుకంటే ఆత్మ వై పుత్రనామాసి అని తండ్రే కొడుకు అవుతాడు కాబట్టి, తండ్రి యొక్క పేరుతోనే కొడుకుని పిలవడం అనేటువంటి దోషం కాదు కాబట్టి. ఇప్పటికీ కూడా మనకి లోకంలో ఒక వ్యవహార లక్షణం ఉంది. మనం పిల్లల్ని పెద్దవాళ్ళ నాన్న అని పిలుస్తారు. అంటే వీడు వాడికి నాన్న, వాడు వీడికి నాన్న. అంటే కొడుకు తండ్రి కాడు కదా, కొడుకు కొడుకే కదా. కొడుక్కి బోల్డని శబ్దాలు ఉన్నాయి కదా. ఓ కుమారుడా రమ్ము, ఓ కొడుకా రమ్ము అని ఏ తండ్రి పిలవడు. నాన్న ఇలా రారా పిలుస్తారు. అలాగే ఆడపిల్లనైతే అమ్మ ఇలా రా అని పిలుస్తారు. అది అమ్మ అవుతుందా? అది అమ్మ కాదు, అది కూతురు, కానీ అమ్మ అని పిలుస్తారు. అలాగే సాధారణంగా అల్లుడిని మామ ఇలా రారా అంటారు. వాడు మామ వాడు అల్లుడు అవుతాడు. అలాగే మనవాడిని తాత ఇలా రా అంటారు. అంటే ఇది లోక వ్యవహారంలో ఇలాగే మాట్లాడతారు. ఇది వ్యవహార విషయకంగా మాట్లాడేటప్పుడు తండ్రిని కొడుకుని సమానంగా చూస్తారు. భరద్వాజ బుభుత్సుత్సన్ అంటే ఆ జ్ఞానాన్ని పొందాలి అనుకున్నాడు. ఆ ఆ బ్రహ్మజ్ఞానం కావాలి. ఏమిటది? ముక్తవ ప్రాప్యం పరం బ్రహ్మ యత్తస్య ప్రత్యగాత్మతాం. ముక్తవ మోక్షమునందు ఏ ప్రాప్యం పొందదగినటువంటి పరబ్రహ్మము ఉన్నాదో తస్య దాని యొక్క ప్రత్యగాత్మతాం, ప్రత్యగాత్మత్వము అంటే అది ప్రత్యేగాత్మ అనేటువంటి భావాన్ని భారద్వాజ
భరద్వాజుని యొక్క కుమారుడైనటువంటి భారద్వాజుడు బుభుత్సు సన్ తెలియగోరినటువంటి వాడై పురుషం ఆత్మ పురుషుణ్ణి గురించి ప్రష్టుం ఇచ్చతి అడుగుట కొరకు వాంఛించుచున్నాడు, అడగాలనుకుంటున్నాడు. ఏమండి ఇక్కడ ఏమిటండి అని అంటే పరంబ్రహ్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్నే ప్రత్యేగాత్మగా గుర్తించడం. పరంబ్రహ్మ అంటే అది ఎక్కడో ఉంటుంది కదండి. ఆ పరబ్రహ్మ వేరు, ప్రత్యేక బ్రహ్మం వేరు, శబ్ద బ్రహ్మం వేరు అంటాం కదా. అనడం అలా అంటాం. ఎందుకు అలా అంటాం అంటే పరబ్రహ్మం అభయం శివం శాంతం. ఆ పరబ్రహ్మం అనేటువంటిది ఏ ఉపాధిలోని ఉండదు కాబట్టి అది అభయమైనటువంటిది, శివమైనటువంటిది, శాంతమైనటువంటిది. ప్రత్యేగాత్మం అంటే అది ఉపాధిలో ఉంటుంది, శరీరంలో ఉంటుంది. ఉపాధిలో ఉంటుంది కాబట్టి ఉపాధి లక్షణాలు ఇక్కడ ఈ ఆత్మ కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా మన కోపం వస్తూ ఉంటుంది, మనకి నచ్చనటువంటి విషయాలు ఉంటాయి. ఎవరైనా ఏదైనా పని చేస్తే వాడు ఎందుకు అలా చేశాడంటాం, వాడి మీద కోపం తెచ్చుకుంటాం, ఒక్కొక్కసారి అసూయ పడతాం, ఒక్కొక్కసారి అనేక రకాలైనటువంటి దుర్గుణాలు. అందుగురించే ఇంద్రియాలలో ఉంచుకోకుండా ఇంద్రియాలని కంట్రోల్ ఉంచుకుంటేనే బ్రహ్మజ్ఞానం అనేటువంటిది వీలవుతుంది. మనకి నచ్చనటువంటివి బోల్డ్ లోకంలో ఉంటాయి, వాటి వల్ల మనకు కోపం వస్తుంది, అలాగే మనకి అసూయ వస్తుంది, ఇతరత్ర అనేక లక్షణాలు వస్తాయి. మరి వాటిని అన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. అవి చేసుకోవాలి అంటే మన ఉపాధికి సంబంధించినటువంటి లక్షణాలు అవి. అవి యథార్థంగా ఆత్మకి సంబంధించినటువంటి లక్షణాలు కావు. ఆత్మకి రాగద్వేషాలు లేవు, ఆత్మకి మాలిన్యాలు లేవు, ఆత్మకి అసలు గుణాలు లేవు. కాబట్టి లోపల ఉన్నటువంటి ఆత్మ అయినప్పటికీ దానికి ఏ లక్షణాలు లేవు. లేకపోయినా ఉపాధిలో ఉన్నది కాబట్టి మనం ఒక బ్రహ్మజ్ఞాని కూడా ఒక్కొక్కసారి కోపంతో ఊగిపోతూ ఉంటాడు, ఒక్కొక్కసారి చేయకూడనటువంటి పని చేస్తూ ఉంటాడు. మరి అంత బ్రహ్మజ్ఞాని కదండి, అలా ఎందుకు నడుస్తున్నాడండి? ఆ ఉపాధిని వాడు నియంత్రించుకోలేకపోతున్నాడు అనమాట. ఆ ఉపాధిని నియంత్రించుకోలేకపోవటం వలన ఇప్పుడు చూడండి, కరెంట్లో షార్ట్ సర్క్యూట్ అంటారు. అంటే ఏమిటి? వైర్లోంచి వెళ్తూ ఉన్నటువంటి విద్యుత్తు ఆ చేరవలసినటువంటి చోరకి చేరితే లైట్లు వెలుగుతాయి, ఫ్యాన్లు పనిచేస్తాయి, అన్నీ బాగుంటుంది. ఈ ఈ వెళ్తూ ఉన్నటువంటి ఆ వైర్లో ఉన్నటువంటి ఆ రాగి తీగలు మెల్ట్ అయిపోయాయి అనుకోండి, ఒకవేళ ఏ కారణం చేతనైనా ఎక్కువ లోడ్ వచ్చినప్పుడు తట్టుకోలేకపోయి అనుకోండి, అప్పుడు అన్నీ కాలిపోతాయి. అప్పుడు మనం ఏంటంటాం, షార్ట్ సర్క్యూట్ అయిపోయిందని అంటారు. అంటే మళ్ళీ నన్నేమి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకోకండి, విన్న మాటలు మాత్రమే ఇవి. వీటిలో ఏమైనా తప్పు ఉంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్లు నన్ను అన్యథా భావించకండి. ఎందుకంటే నేను చదువుకో చెప్పినటువంటివి కావు, విని చెప్తూ ఉన్న మాటలు ఈ ఉదాహరణ. అలాగే ఈ ఉపాధి లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా ఈ ఉపాధిని ఒక్కొక్కసారి నియంత్రించలేదు. ఆ ఉపాధిని నియంత్రించలేకపోవటం వలన ఉపాధి పొరపాటు పనులు చేస్తుంది, తప్పుడు పనులు చేస్తుంది, కోరికలతో ఊగిపోతూ ఉంటుంది, లేకపోతే ఏదో 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 రకంగా పొరపాటు మార్గాల్లో పడిపోతుంది. ఉపాధి తప్పు చేస్తున్నది కానీ ఆత్మ తప్పు చేయటం లేదు. పరబ్రహ్మ అనబడేటువంటిది, ప్రత్యేక బ్రహ్మ అనబడేటువంటిది రెండు ఆత్మలు ఒకటే, రెండు ఆత్మలు తేడా కాదు. అయితే అది తెలియాలి. అది ఎలా తెలుస్తుంది? ముక్తౌ ప్రాప్యం పరం బ్రహ్మ, ముక్తి యందు పొందవలసినటువంటిది ఏమిటి? పరబ్రహ్మము. యత్తస్య ప్రత్యేగాత్మతాం, ఆ పరబ్రహ్మము యొక్క ప్రత్యేగాత్మతత్వమును బుభుత్సు తెలుసుకొనగోరుచు ఉన్నటువంటి వాడై భారద్వాజ, భరద్వాజ పుత్రుడైనటువంటి సుకేశుడు పిప్పలాదుడు అనేటువంటి మహర్షిని పురుషం ప్రష్టుమిచ్చతి. పురుషం అంటే ఆత్మ పురుషుడు, ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మని గురించి అడుగుతున్నాడు. ఏమిటి అడుగుతున్నాడయ్యా? ముక్తి యందు పొందదగినటువంటి పరబ్రహ్మం, ఆ బ్రహ్మం యొక్క ప్రత్యేగాత్మత్వము అంటే పరబ్రహ్మమే
ప్రత్యేగాత్మ అనేది తెలుసుకోవాలి అని కోరుకున్నటువంటి భరద్వాజుడు ఆత్మను గురించి అడుగుటకు కోరుకుంటున్నాడు. ఆత్మ పురుషుణ్ణి గురించి అడిగాడు అని అర్థం. అధాయినం సుకేశా భారద్వాజ పప్రచ్ఛ. ఇక్కడ శృతి, ఇది ప్రశ్నోపనిషత్తులో మంత్రం. సుకేశుడు అనబడేటువంటి వాడు భరద్వాజ గోత్రంలో పుట్టినటువంటి వాడు. సాధారణంగా భరద్వాజ అంటే భరద్వాజుడు కొడుకు అని అర్థం చెప్పక్కర్లేదు. పుత్ర అపత్యం వా గోత్రాపత్యం వా అన్నటువంటిది ఆ తద్ధిత ప్రత్యయం వచ్చేటువంటి చోట వ్యాకరణంలో చెప్తారు. గోత్రాపత్యానికి ఆది వృద్ధి వస్తుంది, అపత్యానికి ఆది వృద్ధి వస్తుంది. అందుకోసం ఇది గోత్రాపత్యమైనా అవచ్చును, అపత్యమైనా అవచ్చును. ఆ గోత్రంలో పుట్టినటువంటి వాడైనా అవచ్చు, లేదా ఆ భరద్వాజుడు కొడుకేనా అవచ్చు. ఆ సుకేశుడు పిప్పలాద మహర్షిని అడుగుతున్నాడు. ఏమిటి ఇక్కడ అడుగుతున్నాడు? ప్రత్యేగాత్మయే పరబ్రహ్మము అని తెలియట కొరకు ప్రారంభిస్తున్నాడు. ఈ జగత్తంతా కార్యకారణ రూపంలో ఉండి విజ్ఞానాత్మతో సహా సుషుప్తి కాలంలో అక్షర పరబ్రహ్మంలో లీనమై ఉంటుంది అని చెప్పారు. సుషుప్తి కాలంలో ఇవేవి పనిచేయటం లేదు. ఇవన్నీ కూడా అక్షర బ్రహ్మంతో లీనమై ఉంటున్నాయి. విజ్ఞానాత్మతో సహా కార్యకారణాలన్నీ కూడా అక్షర బ్రహ్మంలో లీనమై ఉంటున్నాయి. అయితే అక్షర బ్రహ్మము నుండియే ఈ జగత్తు ఉత్పన్నమైందని తెలియబడుతున్నది. ఆత్మనః ఏష ప్రాణః జాయతే. ఆత్మ నుండే ఈ ప్రాణము పుట్టింది అనేటువంటిది శృతిలో చెప్పబడుతున్నది. ప్రాణం ఆత్మ నుండే పుట్టింది అని చెప్పబడుతున్నది. అయితే జగతః యత్ మూలం తత్పరిజ్ఞానాత్ పరం శ్రేయః ఇది సర్వోపనిషదాం నిశ్చితో అర్థః. జగత్తుకు ఏది మూలమో అది తెలిస్తే చాలా గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. నిజానికి మన అద్వైత అధ్యయన భారతిలో నిత్యం జరుగుతూ ఉన్నటువంటి ప్రయత్నమే అది. ఈ జగత్తుకి మూలమేమిటి? ఈ జగత్తు అనేటువంటిదే భ్రాంతి కదండి. ఈ భ్రాంతికి మూలమేమిటి అన్నటువంటిదే నిత్యము అన్ని పాఠాలు వీటికి సంబంధించినటువంటివే జరుగుతున్నాయి. అదే రాస్తున్నారు భగవద్గీత భాష్యకారులు. భాష్యంలో ఏమిటి రాస్తున్నారంటే జగతశ్చ యత్ మూలం తత్ పరిజ్ఞానాత్ పరమం శ్రేయః ఇది సర్వోపనిషదాన్ నిశ్చితో అర్థః. జగత్తునకు ఏది మూలమో అది తెలిస్తే పరమమైనటువంటి శ్రేయస్సు కలుగుతుందని అన్ని ఉపనిషత్తులు చెప్తున్నాయి. స సర్వజ్ఞ సర్వో భవతి. ఎవరికైతే ఆ జగత్తుకు మూలమైనటువంటి పరబ్రహ్మం తెలుస్తుందో వాడు సర్వజ్ఞుడు అవుతాడు, సర్వాత్మభూతుడు అవుతాడు. ఈ విషయం ఇంతకు ముందు ఈ ఉపనిషత్తులోనే 4:10లో తెలిసినంత వరకు పురుషుడు అనేటువంటి అక్షర బ్రహ్మాన్ని మనం తెలియాలి. పురుషుడు అనేటువంటి అక్షర బ్రహ్మాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని తెలియగోరి పిప్పలాదుణ్ణి భరద్వాజుడైనటువంటి శృకేశుడు ప్రశ్నించాడు. ఏమిటని? రాజపుత్ర షోడశభి కళాభి పురుషం యుతం అపృచ్ఛన్మాన్న వేదాహం వదతం పురుషం మునే. నాకు ఈ సమస్య రాలేదయ్యా అన్నాడు ఈ శృకేశుడు. ఏమిటి మరండి? ఎవరో ఒక రాజకుమారుడు వచ్చి షోడశ కళలతో కూడుకున్నటువంటి ఆత్మ పురుషుని గురించి చెప్పు అని అడిగాడు. నాకు తెలియదురా అన్నాను. కాబట్టి తమరు నాకు అదేదో చెప్తే నేను అదేమిటో తెలుసుకుంటానండి అన్నాడు. అంటే మనం విద్యలు నేర్చుకునేటప్పుడు మొహమాటం పడకూడదండి. మనకి అర్థం కానటువంటి విషయాలు కానీ మనకి తెలియనటువంటి విషయాలు కానీ. ఎందుకంటే పూర్వమీమాంస చెప్పుకున్నారండి అని అంటే పూర్వమీమాంసలో ఒక గ్రంథమో 2 గ్రంథాలు చెప్పుకుంటారు. మొత్తం అన్ని గ్రంథాలు పూర్వమీమాంస అన్ని గ్రంథాలు గురువు గారు శిష్యుడు కూర్చోబెట్టి చెప్పరు. ఉత్తరమీమాంస చెప్పుకున్నారంటే ఒక గ్రంథమో 2 గ్రంథాలు చెప్తారు, అన్నీ కూర్చోబెట్టి చెప్పరు. అలాగే అన్ని శిష్యులకి ప్రతి పుస్తకానికి అర్థం గురువు గారు శిష్యుడికి బోధించరు. శిష్యుడు ఒక గ్రంథం చదువుకున్న తర్వాత పారిభాషిక పదాలు తెలిసిన తర్వాతను ఇంకో గ్రంథాన్ని చదవాలి. చదివినప్పుడు సందేహాలు సహజంగా వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ గురువులైనటువంటి వాళ్ళని పెద్దవాళ్ళని అయ్యా ఇదేమిటండి అని అడగాలి. వాళ్ళు సలహా చెప్తారు, సందేహ నివృత్తి చేస్తారు. షోడశ కళాభి 16 కళలతో యుతం కూడినటువంటి
పురుషం పురుషుని గూర్చి మాం నన్ను రాజపుత్ర అపృచ్చత్ రాజపుత్రుడు అడిగాడు. ఒక రాజకుమారుడు 16 కళలతో కూడుకున్నటువంటి ఆత్మపురుషుడు కోసం నన్ను అడిగాడు. అన్నవేద నాకు తెలియదండి, నేను తెలిసిన వాడిని కాను. మునే, ఓ పిప్పలాద మహర్షి, తం పురుషం ఆ 16 కళలతో కూడుకున్నటువంటి ఆత్మపురుషుని గూర్చి మదా చెప్పు. అయ్యా, నన్నెవడో అడిగాడు, నాకు ఆ జ్ఞానం లేదు, తమరు చెప్పండి అని అడిగాడు. అడిగితే హిరణ్యనాభుడనేటువంటి కోసల దేశ రాజపుత్రుడు నన్ను 16 కళలతో కూడుకున్నటువంటి పురుషుని గురించి ప్రశ్నించాడు. నాకు ఆ 16 కళలతో కూడుకున్నటువంటి పురుషుని గురించి తెలియదు. అందువలన ఓ పిప్పలాద మహర్షి, నాకు 16 కళలతో కూడుకున్నటువంటి పురుషుణ్ణి గురించి చెప్పవయ్యా, ఆత్మ పురుషుణ్ణి గురించి అని అడగలేదు, ప్రత్యేగాత్మ గురించి అని అడగలేదు, అక్షర పరబ్రహ్మములో లీనమయ్యేటటువంటి పురుషుడు అని ప్రశ్నించలేదు. ప్రశ్నించింది ఏమిటని ప్రశ్నించాడండి? 16 కళలతో కూడుకున్నటువంటి పురుషుణ్ణి గురించి చెప్పు అన్నాడు. అంటే 16 కళలు ఏవి? ఉపాధికి సంబంధించినవి. ఉపాధితో కూడుకున్నటువంటి పురుషుని గురించి నాకు చెప్పన్నాడు. డైరెక్ట్గా అతను ప్రత్యేగాత్మ గురించి చెప్పు అని అడగలేదు, లేకపోతే అక్షర పరబ్రహ్మంలో లీనమయ్యేటువంటి పురుషుని గురించి చెప్పు అని అడగలేదు, లేకపోతే ఆత్మ పురుషుని గురించి చెప్పు అని అడగలేదు. ఏమిటి అడిగాడండి? డైరెక్ట్గా 16 కళలతో అంటే ఉపాధితో కూడుకున్నటువంటి పురుషుని గురించి నాకు చెప్పు అని అడిగాడు. 16 కళలతో కూడినటువంటి పురుషుడే ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి పరబ్రహ్మం అని తెలియటం కొరకే అడిగాడు. అంటే యథార్థానికి ఉపాధిలో ఉన్నటువంటి వాడు ప్రత్యేగాత్మ, లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మే పరబ్రహ్మం అని తెలియడం, అదే ప్రయోజనం. అల్టిమేట్గా దానికి చిట్ట చివరిగా దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం అదే. కానీ ప్రశ్న వేసినప్పుడు ఏమిటి అడిగాడు? ఉపాధిలో ఉన్నటువంటి పురుషుణ్ణి గురించి నాకు చెప్పు అన్నాడు. భగవన్ హిరణ్యనాభ కౌసల్యో రాజపుత్ర మాముపేత్య ఏతం ప్రశ్నమపృచ్ఛత. అయ్యా, నన్ను కోసల దేశ రాజకుమారుడైనటువంటి హిరణ్యనాభుడు నా దగ్గరికి వచ్చి ఇలాగ అడిగాడయ్యా, షోడశకళం భారద్వాజ పురుషం వేత్త. ఓ భారద్వాజ, షోడశకళం పురుషం వేత్త, 16 కళలతో కూడుకున్నటువంటి పురుషుణ్ణి నీకు తెలుసునా? తమహం కుమారమబ్రువన్నాహమిమం వేద. ఆ పిల్లడితో నేనన్నాను, కుమారం అంట పిల్లడు, ఆ పిల్లడితో నేనన్నాను, తమహం కుమారం అబ్రువం నాహమిమం వేద, నాకు తెలియదయ్యా అన్నాను. యద్యహమిమం అవేదిశం కథంతే నావక్ష్యం, నాకు తెలియకుండా నీకెలా చెప్తానయ్యా? ఏమండి ఏదైనా అంటే పూర్వానికి ఇప్పటికీ తేడా ఏమిటంటే, పూర్వం ఏ విషయమైనా తెలియకపోతే తెలుసుకో చెప్తామనేవాళ్ళు. ఇప్పుడు తెలియకపోయినా ఏదో మసిపుసి మారడికాయ చేసి దాన్ని సమర్థించేయడానికి ప్రయత్నం చేస్తారు. అలా కుదరదు. అంటే ఓ ఉదాహరణ మీకు చెప్తాను. ధర్మాన్ని ఆచరించేవాడిని ఏమిటంటారండి? ధార్మికుడు అంటారు. ధర్మాన్ని ఆచరించనటువంటి వాడిని ఏమిటంటారండి? అధార్మికుడు అంటారు. అధర్మం చేసేవాడిని ఏమిటంటారండి? ఇప్పుడు ధర్మాన్ని ఆచరించేవాడిని ధార్మికుడు అన్నాం, ధర్మాన్ని చెయ్యనటువంటి వాడిని అధార్మికుడు అన్నాం. ధర్మం చరతీతి ధార్మిక, నచరతీత్యధార్మిక. ధర్మం నచరతి, ధర్మమునందు చరించడు, వాడిని అధార్మికుడు అన్నాం. అధర్మం ఆచరతీతి అన్నప్పుడు ఏమిటంటావయ్యా? ఆధార్మిక అని ప్రయోగం చెప్పాలి. కానీ ఎక్కడ అధార్మికుడు అంటే అధర్మం చేసినవాడు, అధర్మం చేసినవాడు, అధర్మం చేసినవాడు అని అర్థం చెప్పేస్తున్నాం. ఎందుకోసం? మనకి ఆ శబ్దం ఎలా నిష్పన్నం అవుతుందో మనకి పరిజ్ఞానం లేదు. అధర్మం కరోతి ఆధార్మిక, అధర్మాన్ని చేసేటటువంటి వాడు ఆధార్మికుడు. కథం అధర్మ అనేటువంటి శబ్దం మీద
కృత్ప్రత్యయం వస్తే ఆది వృద్ధి వస్తుంది. వస్తే ఏమవుతుంది? అధర్మ ఆధర్మ అవుతుంది. ఆధార్మిక అని అవుతుంది. అయితే ఇదే వ్యాకరణానికి సంబంధించింది. సాధారణంగా అంత లోతుగా చదవం కాబట్టి ఏమిటంటామంటే ఆ అధార్మికుడు అంటే అధర్మం చేసిన వాడు అని అర్థం చెప్పేస్తాం. అధర్మం చేసిన వాడిని ఏమిటంటారండి అంటే అధార్మికుడు అని అర్థం చెప్పేస్తాం. అంటే సాధారణంగా చేసే పని ఇది. ఇది ఎవరు అంత లోతుగా మనం దాని గురించి ఆలోచించాం. ఎందుకు అలా చెప్పారంటే ఈ మాట అక్కడ ఏమిటంటున్నాడు ఆ భారద్వాజుడు, నాకు ఈ విషయం తెలియదయ్యా, యద్యహమిమం అవేదిశం కథంతేనావక్ష్యం, నాకు తెలియనటువంటి విషయాన్ని నీకెలా చెప్తానయ్యా? 16 కళలతో కూడుకున్నటువంటి పురుషుడు ఏమిటి అన్నటువంటి నాకు తెలియదు, నేను నీకేం చెప్తాను? ఇది సమూలో వా ఏష పరిశుష్యతి యో అనృతమభివదతి తస్మాన్నారహ మే అనృతం వక్తుం. ఇదొకటి చాలా కష్టమైన మాట అన్నారు ప్రశ్నోపనిషత్తులో. అబద్ధం మాట్లాడితే మూలంతో పాటు నాశనం అయిపోతాం. అంటే మనకి తెలియని విషయాలు మాట్లాడకూడదు. కానీ లోకల్లో ఇవాళ ఏమిటి, మనకి తెలియకపోయినా పర్వాలేదు మాట్లాడేస్తున్నాం. ఏమయ్యా తప్పు కదయ్యా అని అంటే, తెలియదండి ఈసారి దిద్దుకుంటానండి, లేకపోతే మీరు చెప్పండి దిద్దుకుంటారండి అంటున్నాం. అంతగా తప్పించి అరే నాకు ఇది తెలియదు, నేను ఈ విషయాన్ని మాట్లాడకూడదు అన్నటువంటి పరిజ్ఞానం మనకు లేదు. ఆ భారద్వాజుడు అంటున్నాడు, నేను అబద్ధం మాట్లాడలేనయ్యా, అనృతాన్ని మాట్లాడితే సమూలం పరిశుష్యతి, పూర్తిగా మూలంతో పాటు ఎండిపోతుంది. ఓ చెట్టు మూలంతో పాటు ఎండిపోతే మళ్ళీ ఎలా చిగురు పెట్టదో, అనృతం మాట్లాడేటువంటి వాడి వంశం మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడూ అనృతాన్ని మాట్లాడకూడదు, అనృతాన్ని ఎక్కడా మాట్లాడకూడదు. సమూలవోపాపయవశ పరిశుష్యతి యో అనృతమభివదతి తస్మాన్నార్హామి అనృతం వక్తుం. అందువల్ల నేను అనృతాన్ని మాట్లాడడానికి అర్హుణ్ణి కాను. సతూష్ణీం రథమారుత్య ప్రవ్రాజా. సరే వాడు వెంటనే ఏం చేశాడంటే రథం ఎక్కి వాడు వెళ్ళిపోయాడు. నన్ను అడిగాడు, నాకు తెలియదు అన్నాను, వాడు వెళ్ళిపోయాడు. తంత్వా పృచ్ఛామి క్వాసౌ పురుష. అయితే నేను నిన్ను అడుగుతున్నానయ్యా, ఆ పురుషుడు ఎవరయ్యా? ఆ 16 కళలతో కూడుకున్నటువంటి పురుషుడు ఎవరు? ఓ పిప్పలాద, హిరణ్యనాభుడనే కోసల రాజపుత్రుడు నా వద్దకు వచ్చి నన్ను అడిగాడు ఏమని? 16 కళలతో కూడిన వాని వలె భావింపబడు పురుషుని తెలుసునా? నేను నాకు తెలియదు, తెలిస్తే నీకు చెప్తాను కదా. అసత్యం మాట్లాడితే నిలువున మొదలు నుండి ఎండిపోతాను కదా, అందువల్ల నేను అసత్యమాడను అని చెప్పాను. ఆ రాజకుమారుడు వెళ్ళిపోయాడు. అయితే ఆ పురుషుడు ఎవరండి? ఆ 16 కళలతో కూడుకున్న పురుషుడు ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. భారద్వాజుడైనటువంటి సుకేశుడంటే పరబ్రహ్మ విషయం తెలియకుండా ఏదో ఒకటి పరబ్రహ్మమని చెప్పాలని ప్రయత్నిస్తే అలా ప్రయత్నించేవాడు సమూలంగా నాశనం అయిపోతాడు. అంటే మనం ఎప్పుడైనా అంటే ఏది అబద్ధం ఆడకూడదండి. బ్రహ్మజ్ఞానంలో అసలబద్ధాలు ఆడకూడదండి. మనకి తెలియదు అనుకోండి, అయ్యా నాకు ఇది తెలియదు, నేను వినలేదు, లేదా నేను ఎక్కడా కూడా ఆలోకించలేదు, నాకు తెలియదు అని అనేయాలి. కానీ ఏదో ఒకటి కాలక్షేపం చేసేద్దాం అన్నటువంటి ప్రయత్నం మాత్రం చెయ్యకూడదు. మనం అలాంటి ప్రయత్నం చేయకూడదు, సమూలంగా నాశనం అయిపోతాం. కాబట్టి నేను ఇందాకలా ఈ గురువు విషయం ఎందుకు చెప్పానంటే, ప్రత్యక్షంగా గురువు దగ్గర విద్యలైనా నేర్చుకోవాలి. అలా అసాధ్యమైతే ఉపాసనా మూలంగా గురువుల యొక్క హస్తమస్తక దీక్షతో కానీ శాంభవి యోగంతో కానీ గురువు దగ్గర నుంచి శిష్యుడు జ్ఞానాన్ని పొందాలి. ఈ రెండూ కాకపోతే జన్మాంతరమైనటువంటి సుకృత విశేషం చేతనో అప్పటికప్పుడు జ్ఞానం ప్రకాశించాలి. గజేంద్రుడికి అలా జ్ఞానం ప్రకాశించింది అని భాగవతం చెప్తుంది.
అంటే జన్మాంతరమైనటువంటి సుకృతి విశేషం చేతను అలాగైనా ప్రకాశించాలి. అప్పుడు మాత్రమే మనం మాట్లాడాలి. కానీ మనం ఎప్పుడు పెడితే అప్పుడు ఏది పెడితే అది మాట్లాడకూడదు. ఊహలతో మాట్లాడడం తప్పు అని చెప్పడానికే ఇందాకలా మీకు ఆ వివరణలు చెప్పాను. అయితే అప్పుడు పిప్పలాదుడు అంటున్నాడు, శృణ్వసో పురుషో దేహే కృన్మధ్యే భాసతే సదా తస్మిన్ ప్రాణాది నామాంతా మాయయోత్పాదితా కళాః. ఏమయ్యా భారద్వాజ, శృణు వినవయ్యా, ఓ భారద్వాజ విను. అసౌ పురుష, ఆ 16 కళలతో కూడినటువంటి పురుషుడు, దేహే శరీరములో, హృన్మధ్యే హృదయ మధ్యమునందు, సదా ఎల్లప్పుడూ, భాసతే ప్రకాశించుచున్నాడు. అంటే ఆ 16 కళలతో కూడుకున్నటువంటి పురుషుడు ఈ శరీరంలోనే హృదయ మధ్యంలో ఉన్నాడు. ఇదే మనం ప్రత్యేగాత్మ అని ఇతర ఉపనిషత్తుల్లో చెప్తున్నాం. తస్మిన్, ఆ పురుషుని యందు, ప్రాణాది నామాంతా, ప్రాణము మొదలుకొని నామము చిట్ట చివరిగా కలిగినటువంటి కళలు అని ఏమంటున్నామో అవి మాయోత్పాదిత కళా, మాయ చేత ఉత్పాదింపబడిన పుట్టించబడినటువంటి కళలే. అంటే నువ్వు అడిగినటువంటి 16 కళలతో కూడుకున్నటువంటి పురుషుడు హృదయ మధ్యంలోనే ఉన్నాడు. ఈ శరీరం లోపల ఉన్నటువంటి హృదయం యొక్క మధ్యంలోనే ఉన్నాడు. ఆకాశంలోనే, హృదయ పుండరీక ఆకాశంలోనే ఉన్నాడు. అందులో అనుమానం ఏం లేదు, అక్కడే ఉన్నాడు. అయితే మరి కళలు అంటున్నావు ఏమిటయ్యా? అవి మాయయా ఉత్పాదితా, ఆయన యందు ప్రాణము మొదలుకో నామం చివరగా కలిగినటువంటి 16 కళలు కూడా మాయ వలన కలిగినటువంటివి మాత్రమే. ఓ భరద్వాజ, 16 కళలతో కూడిన పురుషుడు శరీరమునందు హృదయ మధ్యంలో ఎప్పుడూ ప్రకాశిస్తాడు. ఆ పురుషుని యందు 16 కళలు అంటే ప్రాణము మొదలు నామం వరకు ఉన్నటువంటివి మాయచే కలిగినటువంటివి మాత్రమే. అంటే ఆత్మ పురుషుని అందు కళలు మాయా విషయములు. ఆత్మ పురుషుని యందు కళలు ఏమిటండి? మాయా విషయాలు మాత్రమే, యథార్థములు కావు. తస్మై సహోవాచ యహైవ అంతఃశరీరే సౌమ్యే స పురుషో యస్మిన్ ఏతా షోడశ కళాః ప్రభవంతి ఇతి. ఆ భారద్వాజుడితో పిప్పలాదుడు అంటున్నాడు, ఈ హైవ అంతఃశరీరే, ఈ శరీర మధ్యంలో ఉన్నటువంటి హృదయ పుండరీకే, హృదయం అనేటువంటి పద్మం మధ్యలో, ఆ పద్మ హృదయాకాశం మధ్యలో 16 కళలతో కూడుకున్నటువంటి పురుషుడున్నాడు. ఆ పురుషుడు మనకి తెలుస్తున్నాడు. 16 కళలు అతడి యందే పుడుతున్నాయి. హృదయ పద్మాకారంలో అతని మనం చూడొచ్చును. హృదయం అనేటువంటి పద్మంలో ఆ పురుషుణ్ణి మనం చూడొచ్చును అన్నారు. ఇదే ప్రత్యేగాత్మని మనం దర్శించవచ్చును. లోపల ఉన్నాడు. అంటే ఈ 16 కళల గురించి తెలియకపోతే ఎందుకు దర్శించలేమండి? ఇవే మన కొంపలు తీస్తూ ఉన్నటువంటివి ఇవే. వీటి మీద ఆధారపడే మనం చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. ఏమిటండి అవి? ప్రాణ, శ్రద్ధ, ఖాదిభూత పంచకంచ ఇంద్రియం మనః, అన్నం వీర్యం తపో మంత్రా, కర్మ కర్మలోకాచ్చ నామచ. ప్రాణ, ప్రాణము, శ్రద్ధ, శ్రద్ధ, ఖాది భూతాది పంచకం, పృథివీ అప్తేజో వాయురాకాశాలనే 5 భూతాలు, ఇంద్రియము, అలాగే మనస్సు, అన్నం అంటే భోజనం చేయబడేది, అనుభవించబడేది, వీర్యం బలము, తపః తపస్సు, మంత్రాహ మంత్రములు, కర్మ చెయ్యబడేటువంటి కర్మలు, లోకాశ్చ వాటి వల్ల పొందబడే లోకములు, నామచ నామ అనేటువంటివి అంటే ఆ లోకంలో వాడి పేరు అనేటువంటి 16 కళలు. సప్రాణమ సృజిత
ప్రాణాత్ శ్రద్ధాం ఖమాయుర్జ్యోతిరాప పృథివీంద్రియం మనః అన్నం అన్నాద్వీర్యం తపః మంత్రాః కర్మలోకాలోకేషు నామచ అని శృతిలో అవి ఎలా పుట్టేయి అన్నటువంటి చెప్పాడు. ఇప్పుడు మనకి లోపల ఉన్నటువంటి పురుషుడు, మన లోపల ఉన్నటువంటి ఆత్మ పురుషుడు, వాడికి ఏ లక్షణాలు లేవు. కాకపోతే స ప్రాణమ సృజత, ఆ ఆత్మ నుండి ప్రాణం అనేటువంటిది పుట్టింది. ఆత్మ నుండి ఏమిటి పుట్టిందయ్యా? ఆ పురుషుడి నుండి ప్రాణం అనేటువంటిది సృజించబడ్డాది. ప్రాణాత్ శ్రద్ధాం, ఆ ప్రాణము నుండి శ్రద్ధ అనేటువంటిది పుట్టింది. అంటే ప్రాణం అంటే ఏమిటండి? సంకల్ప మాత్రంతో సకల ప్రాణి ఆధారమైనటువంటి అంతరాత్మ అయినటువంటి హిరణ్య గర్భుడు అనే పేరు కలిగినటువంటి ప్రాణాన్ని సృజించాడు. ఈ హిరణ్య గర్భుడు అనేటువంటి వాడిని పట్టుకొనే మనం బొరలు పీక్కుంటామండి. బ్రహ్మలోకాలు 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 బ్రహ్మలోకాలని. ఏమిటి బ్రహ్మ, ఏమిటి బ్రహ్మలోకం? హిరణ్య గర్భం వరకే, అవతల ఉన్న గోలు మనకేం అర్థం కాదు. ఈ హిరణ్య గర్భాన్నే ప్రాణము అంటారు. సంకల్ప మాత్రంతో సకల ప్రాణి ఆధారమైనటువంటి అంతరాత్మ అయినటువంటి హిరణ్య గర్భాఖ్య ప్రాణాన్ని సృజించాడు. ఆ ప్రాణము నుండి సర్వప్రాణులకి కూడా శుభకర్మల యందు ప్రవర్తించుటకు శ్రద్ధ అనేటువంటి దాన్ని కల్పించాడు. మంచి పనులు చేయడానికి హేతుభూతమైనటువంటి శ్రద్ధ కల్పించాడు. అది పూర్తిగా ఉన్నటువంటి వాళ్ళు 24 గంటలు భగవద్ విషయంలోనే ఉంటారు. అది కొద్దిగా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు లోక వ్యవహారాల్లో తిరుగుతూ ఉంటారు, భగవంతుడి వైపు వస్తూ ఉంటారు, లోకంలోకి వెళ్తూ ఉంటారు, భగవంతుడి వైపు వస్తూ ఉంటారు. అదేమిటండి, మేమేం లోకంలోకి వెళ్ళటం లేదు, మేము భగవంతుడి గురించే ఏదో కాలక్షేపం చేస్తున్నామండి అంటాం. అంటే దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఏమిటంటే, మనం శిష్యులకు జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం చేసేటువంటి ప్రయత్నం భగవంతుడికి సేవ కిందకే వస్తుంది. మనం లోకంలో ప్రతిష్టని కోరుకో చేసేటువంటిది సేవ కిందకి రాదు. ప్రతిష్టని కాంక్షించకూడదు. ప్రతిష్ట అంటే శోకరీ విష్ట అంటారు. పంది మలంతో సమానమైనటువంటిది కీర్తి. కాబట్టి దాన్ని కోరుకోకూడదు. అది కోరుకుంటే మనం భగవంతుడికి దూరం అయిపోతామండి. అది కూడా కామ్యమే కదండి. కామం కలిగింది అంటే మనం భగవంతుడికి దూరం అయిపోతాం. కాబట్టి శుభకర్మలలో ప్రవర్తించటానికి హేతుభూతమైనటువంటి శ్రద్ధని కల్పించాడు. దాని నుండి కర్మఫలాల్ని అనుభవించటానికి స్థానం, అలాగే కారణభూతాలు అయినటువంటి పంచభూతాల్ని కల్పించాడు. పృథివీ ఆప్తేజో వాయుర్ ఆకాశాలు. ఆకాశం శబ్దగుణం కలిగినటువంటిది. ఆకాశము నుండి వాయువు వస్తుంది, దానికి 2 గుణాలు ఉంటాయి. శబ్దము, స్పర్శము అనే 2 గుణాలు ఉంటాయి. వాయువు నుండి వాయోరగ్ని, అగ్నికి 3 గుణాలు ఉంటాయి. ఏమిటండి? ఆకాశ గుణమైనటువంటి శబ్దం ఉంటుంది, అలాగే వాయుగుణమైన స్పర్శం ఉంటుంది, అగ్నిగుణమైనటువంటి తేజస్సు ఉంటుంది. 3 ఉంటాయి. 4వదైనటువంటి నీళ్ళ దగ్గరికి వచ్చేసరికి 4 గుణాలు ఉంటాయి. శబ్దగుణం ఉంటుంది, స్పర్శ గుణం ఉంటుంది, తేజోగుణం ఉంటుంది, రసగుణం ఉంటుంది. పృథివీ దగ్గరికి వచ్చేసరికి 5 గుణాలు ఉంటాయి. శబ్దము ఉంటుంది, స్పర్శము ఉంటుంది, అలాగే తేజస్సు ఉంటుంది, రసము ఉంటుంది, గంధము ఉంటుంది. 5 గుణాలు కలిగి ఉంటుంది. ఈ 5 గుణాలతో కూడుకున్నటువంటి పంచభూతాలని సృజించాడు. ఆ పంచభూతాల చేత ఉత్పన్నమైనటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనకిచ్చాడు. మనం ఈ జ్ఞానేంద్రియాలను ఎలా వినియోగిస్తున్నామండి? ఏమండి, జ్ఞానేంద్రియాలు పరమాత్మ ఇచ్చాడు. పరమాత్మ యొక్క రూపాన్ని చూడాలి, పరమాత్మ యొక్క గుణాల్ని వినాలి. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని పోతన గారు పద్యం రాశారు.
ఉపన్యాసాలు చెప్పుకుంది దాన్ని వాడుకుంటాం కానీ నిత్య జీవితంలో వాడుకుంటున్నామా? నిత్య జీవితంలో 24 గంటలు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తున్నామా? చేయటం లేదు. చేతులతో ఏం చేస్తున్నావురా? డబ్బులు పుచ్చుకుంటున్నాం, శాలువాలు పుచ్చుకుంటున్నాం, పంచెలు పుచ్చుకుంటున్నాం, లేకపోతే మెమెంటాలు పుచ్చుకుంటున్నాం. ఈ చేతులతో భగవదారాధన చేస్తున్నామా? వాదన గారి గురించి మాట్లాడినప్పుడు ఉపన్యాసంలో మనం పద్యం చెప్తున్నాం కానీ ఆచరణలో చేస్తున్నామా? 24 గంటలు శ్రీనాథు వర్ణించి నువ్వు ఉపాసన కానీ బలంగా చేస్తే నీ నోటంటే ఆ పరమాత్మకి సంబంధించినటువంటి గుణాల్ని వర్ణించేటువంటి మాటలు వస్తాయి, కవిత్వం వస్తుంది. వస్తున్నదా? రాలేదు. అంటే వర్ణించలేదు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనేటువంటి వాటిని ఆ పంచభూతాల నుంచి పుట్టించాడు. మనం వాటిని వినియోగించుకోవటం లేదు. ఆ ప్రాణుల యొక్క కార్యకరణాలని అంటే ఇంద్రియాలని సృజించి అవి నిలబడడం కోసం అన్నాన్ని సృజించాడు. మనం ఇంతకు ముందు చాందోగ్యంలో చెప్పుకున్నాం, అన్నం తింటే వేదం చెప్పగలిగాడు, లేకపోతే వేదం చెప్పలేకపోయాడు అని శ్వేతకేతువు కోసం చాందోగ్యోపనిషత్తు చెప్పుకున్నాం. అంటే బలం కావాలి, ఇంద్రియాలు నిలబడాలంటే బలం కావాలి. ఆ బలాన్ని అన్నం కాబట్టి అన్నాన్ని సృజించాడు. అయితే బలం మామూలు బలం కుదరదు. వీర్యం అంటే అన్నం వల్ల మంచి బలం ఏర్పడి పుణ్యపాపకర్మలు చేసేటువంటి ప్రాణులకి అంతఃకరణ శుద్ధి కోసం తపస్సును ఏర్పాటు చేశాడు. తపస్సు చేయాలండి, అంతఃకరణం శుద్ధి అవ్వాలి. మనం బయటని స్నానం చేస్తున్నాం, విభూతి రాస్తున్నాం, తిలకాలు పెడుతున్నాం, బొట్లు పెడుతున్నాం, లోపల శుద్ధమైందా? తపస్సు చేయాలి. అంతఃకరణ శుద్ధి కోసం తపస్సు అనే దాన్ని పుట్టించాడు. తపస్సు చేత శుద్ధమైనటువంటి బాహ్యేంద్రియాలు అంతరింద్రియాలు కలిగినటువంటి ప్రాణులు కర్మలు చేయాలి అని అంటే మంత్రాలు కావాలి. ఏం మంత్రాలతో చేస్తారండి అంటే యజుర్వేదం రావాలి, ఋగ్వేదం రావాలి, సామవేదం రావాలి, అథర్వవేదం రావాలి. 4 వేదాల యొక్క మంత్రాలని ఇచ్చాడు. ఆ మంత్రాలతోని మనం ఈ సంకల్పంతో ఏం చేస్తామంటే అగ్నిహోత్రం చేస్తాం, జ్యోతిష్ఠామం చేస్తాం, ఆప్తోర్యామం చేస్తాం, ఏమండి అతిరాత్రం చేస్తాం, శాంతపనం చేస్తాం, పౌండరీకం చేస్తాం, వాజపేయం చేస్తాం, అశ్వమేధం చేస్తాం. ఇలాగా యజ్ఞాలు చేయడానికి మంత్రాలను వినియోగిస్తాం. ఆ కర్మలు చేసాం. ఆ కర్మ ఫలాలుగా ఏమిటి కలుగుతాయండి? లోకాలు కలుగుతాయి, స్వర్గాది లోకాలు వచ్చాయి. ఆ లోకాల్లో నీకు పేర్లు వచ్చాయి. ఇప్పుడు మనం ఈ లోకంలో మనుష్య లోకంలోకి వచ్చినాం, మనకి ఇక్కడ ఏదో ఒక పేరున్నది. నామచ అంటే మనం భగవంతుడు సృజించినటువంటి హిరణ్య గర్భుడనే ప్రాణం దగ్గర స్టార్ట్ అయ్యి పేరు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఏమిటి మరిచిపోవాలండి? పేరు మరిచిపోవాలి. అంటే మన పేరుని ఎవడు చెప్పక్కర్లేకుండా మనం కీర్తి అనేటువంటి వస్తువుని పక్కన పడియాలి. మన నామం అక్కర్లేదు. అలాగే నామం వల్ల నామానికి కారణమైనటువంటి లోకాలని కోరుకోకూడదు, లోకాలకి కారణమైనటువంటి కర్మలు చెయ్యకూడదు, కర్మలకి కారణమైనటువంటి అపర విద్యల్ని పక్కన పడేయాలి. అపర విద్యల్ని పక్కన పడేసి తపస్సు అనేటువంటిది పరమాత్మని దర్శించడానికి తప్పించి ఇతరానికి వినియోగించకూడదు. అప్పుడు బాహ్యేంద్ర జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు అనేటువంటివి శుద్ధమై ఉంటాయి, వాటికి పని ఉండదు. అప్పుడు మనం అవి పుట్టడానికి కారణమైనటువంటి పంచభూతాలని నిగ్రహించవచ్చును. పంచభూతాలని మనం నిగ్రహించినట్టుగైతే మనం ప్రాణాన్ని శ్రద్ధని నిగ్రహించవచ్చును. శ్రద్ధని నిగ్రహించినట్టుగైతే ప్రాణాన్ని నిగ్రహించవచ్చును. అప్పుడు మనం పరమాత్మని పొందుతాం. అంటే ఇట్నుంచి వెళ్తే పరమాత్మను పొందుతాం, అట్నుంచి వస్తే సోషల్ మీడియాలో కనిపిస్తాం. సోషల్ మీడియాలో కనిపిస్తే అక్కడికి వెళ్ళాం, అక్కడ కనిపిస్తే ఇక్కడికి రాం. ఏమండి? కాబట్టి
16 కళలు అనేటువంటివి ఇలా పుట్టేయండి. ఈ 16 కళలు అనేటువంటివి ఉపాధి సంబంధమైనటువంటి విషయంలో ఆరోపితా కళాయస్మిన్ పూర్ణోసౌ పురుషస్తతః ఉపలబ్ధిస్తథాప్యస్య దేహ మధ్యే ప్రశస్యతే. యస్మిన్ యవనయందు కళలు ఆరోపితా ఆరోపించబడ్డాయో, మన ఎందు కళలు ఆరోపించబడ్డాయి. పురుషుడి కళలు లేవు, కళలు ఆరోపించబడ్డాయి. అసౌ అతడే పూర్ణ పురుష, పూర్ణ పురుషుడు. తతః అటు తరువాత తథాపి ఆ విధంగా అయినప్పటికీ అస్య ఉపలబ్ధి ఆ పూర్ణ పురుషుణ్ణి పొందుట దేహ మధ్యే శరీర మధ్యమందు హృదయ పుండరీకంలో ప్రశస్యతే చెప్పబడుతుంది. ఇవి ఉన్నాయి, ఈ 16 కళలు ఉన్నాయి. ఈ 16 కళల్ని ఇందాకలా ఇట్టించట నియంత్రించడం చెప్పాను. అంటే అది ఉపాసన చేసేటువంటి వాళ్ళు గురువుల దగ్గర సాధన చేయటం కానీ, లేదు జన్మాంతరమైనటువంటి సంస్కార విశేషం చేతను వాళ్ళు సాధన చేసుకోవటం కానీ చేస్తే ఈ నామం మీద ప్రేమ ఉండదు, నామం మీద లేకపోతే లోకం మీద ఉండదు, లోకం మీద లేకపోతే మంత్రం మీద ఉండదు, మంత్రం మీద లేకపోతే ఇంద్రియాల మీద ఉండదు, ఇంద్రియాల మీద లేకపోతే పంచభూతాల మీద ఉండదు, పంచభూతాల మీద లేకపోతే శ్రద్ధ మీద ఉండదు, శ్రద్ధ మీద లేకపోతే ప్రాణం మీద ఉండదు, దేని మీద కూడా మనకు ఆసక్తి ఉండదు. అప్పుడు మనం పరమాత్మని పొందడానికి వీలవుతుంది. ఆ పరమాత్మని అస్య ఉపలబ్ధి, ఆ పూర్ణ పురుషుణ్ణి పొందడం అనేటువంటిది దేహ మధ్యంలోనే, మన శరీర మధ్యంలోనే జరుగుతుంది. 16 కళలు ఎవని యందు ఆరోపణ చేయబడ్డాయో అతడే పూర్ణ పురుషుడు. అతడు పూర్ణ పురుషుడు అయినప్పటికీ శరీర మధ్యంలో హృదయ పుండరీక ఆకాశంలో లభిస్తాడు అని చెప్పబడుతున్నది. యథార్థానికి ప్రాణాదులు లేవు, ఆత్మ నిర్విశేషము శుద్ధము. ఆత్మకి ఎటువంటి విశేషాలు లేవు, ఆత్మ శుద్ధమైనటువంటిది. కానీ ఆత్మయందు ప్రాణాదులను అధ్యారోపణం చేసి విచారణ చేసిన తరువాత అపవాదం చేయడం ద్వారా ఆత్మ అనే దాన్ని వేదాంత శాస్త్రం బోధిస్తున్నారు. ఏం చేస్తున్నామండి? ఆత్మ నిర్విశేషం శుద్ధమైనప్పటికీ కూడా ఆత్మయందు ప్రాణాదుల్ని ఆరోపణ చేస్తున్నాం. ఆరోపణ చేసిన తర్వాత విచారణ చేస్తున్నాం. ఇవన్నీ తప్పురా అని తర్వాత తీసేస్తున్నాం. అంటే ముందు ఆరోపణ చేయడం అనేటువంటి పని చేస్తున్నాం, చేసినటువంటి ఆరోపణ గురించి విచారణ చేస్తున్నాం, విచారణ చేసిన తర్వాత దాన్ని అపవాదం చేస్తున్నాం, అంటే మినహాయించేస్తున్నాం, అంటే దాన్ని పక్కకి తీసేస్తున్నాం. అలాగా ఆత్మ అనేటువంటి దాన్ని మనకి వేదాంత శాస్త్రం బోధిస్తుంది. అవిద్యా విషయకంగా ఆత్మ యందు కళలు పుడుతూ ఉన్నట్టుగా, నిలిచి ఉన్నట్లుగా, విలీనమైనట్లుగా ప్రకాశిస్తాయి. అవిద్యా విషయం, యథార్థం కాదు. అజ్ఞాన విషయంగా ఆత్మలో కళలు పుట్టినట్టుగా, ఆత్మలో కళలు ఉన్నట్టుగా, ఆత్మలో కళలు కలిసిపోయినట్టుగా మనకి అనిపిస్తుంది. ఈ విషయంలో విజ్ఞానవాదులు భ్రాంతులు, శూన్యవాదులు ఆత్మజ్ఞానము నిత్యము, ఘటపటాది జ్ఞానము అనిత్యము, ఘటపటాది జ్ఞానము అన్వయించే నైయాయికులు, జ్ఞానం పాంచభౌతిక ధర్మం అనే లోకాయతులు కూడా భ్రాంతులే. ఇక్కడ పూర్వపక్షం సిద్ధాంతానికి సంబంధించినటువంటి శృతిలో ఉన్నాయి. అయితే మీరు ఇంతకు ముందు శృతి చదువుకున్నారు, భాష్యంతో కూడా శృతి చదువుకున్నారు కాబట్టి మళ్ళీ నేను ఆ భాష్య వచనాలన్నింటినీ చెప్పి అవి ఎలా భగవత్పాదుల వారు నిరస్తం చేశారు అన్నటువంటి చెప్పటం లేదు. ఈ విషయంలో విజ్ఞానవాదులైనా, లేదు నైయాయికులు అంటే తార్కికులైనా, లోకాయతులైనా అందరూ కూడా భ్రాంతిని పొందుతున్నారు. వాళ్ళకి యథార్థ జ్ఞానం లేదు అని చెప్పారు. పరిచ్ఛేదం లేనటువంటి సత్యాత్మక జ్ఞానమే బ్రహ్మ. బ్రహ్మ అంటే పరిచ్ఛేదం, వేరువేరుగా లేనటువంటి సత్యస్వరూపం అయినటువంటిది బ్రహ్మ. ఈ విషయం ప్రజ్ఞానం పరబ్రహ్మ అని చెప్పబడ్డారు. సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని మరో శృతిలో కూడా చెప్పారు. అందువలన
వినాశము పుట్టుక అనే ధర్మాలు లేనటువంటిది చైతన్యమే ఆత్మ. వినాశము పుట్టుక అనేటువంటివి అంటే పుట్టడం లేదు, చావడం లేదు, ఆ రెండూ లేనటువంటి అటువంటి చైతన్యమే ఆత్మ. అది నామరూపాలు గుణాలు మొదలగు ఉపాధి ధర్మాల ద్వారా అనేకంగా కనబడుతుంది. యథార్థానికి ఆత్మ ఒక్కటే. నామరూపాల వలన గుణాల వలన ఉపాధి ధర్మాల చేతను దాన్ని అనేకంగా చెప్తున్నారు. అందువలన ఆరోపణల అయినటువంటి 16 కళలు ఆపాదింపబడి అపవాదము చెయ్యబడ్డవే. అంటే 16 కళలు ఉన్నాయని చెప్పాం, 16 కళలు లేవని తీసేశాం. అంటే ఈ 16 కళలు ఉన్నాయి అన్నది అజ్ఞానం. జ్ఞానం కలగానే ఈ 16 కళలు లేవు అన్నటువంటిది నిర్ధారించబడుతుంది. కాబట్టి ఆత్మ హృద్యంతరేసేతే అని బృహదారణ్యకంలో చెప్తున్నారు. హృదయ పుండరీకంలో ఆత్మని దర్శించవచ్చును. ఆత్మే 16 కళలతో కూడుకున్నట్టుగా ఉపాధి వశం చేత భావించబడుతున్నది. ఆ ఉపాధి వశం చేత మనం భ్రాంతం అవుతూ ఉన్నటువంటి కళలు ఆత్మలోనే లీనమైపోతాయి. ఛిద్రోపతాత్ర విస్పష్ట దర్శన శ్రవణాదిభి అపైతి జీవతా దేహే స్థితే పూర్ణత్వ బోధనాత్. దర్శన శ్రవణాదిభి, దర్శనము శ్రవణము మొదలైనటువంటి వాటి చేత అత్ర ఈ పురుషుని యందు చిద్రూపత, చిత్ స్వరూపత విస్పష్ట, స్పష్టముగా తెలియబడుతున్నది. దర్శన శ్రవణాల చేతను ఈ పురుషుల్లో అంటే ఈ 16 కళలతో కూడుకున్నటువంటి పురుషుడు చిత్స్వరూపము అని స్పష్టంగా తెలుస్తున్నది. పూర్ణత్వ బోధనాత్, పూర్ణత్వము తెలియబడుట వలన దేహే స్థితే జీవత, దేహమునందుండేటువంటి జీవత్వము అనేటువంటి భ్రాంతి అపైతి తొలగిపోతున్నది. శరీరంలో ఉండేటువంటి జీవుడు అనేటువంటి భ్రాంతి పూర్ణ జ్ఞానం కలగ్గానే పోతున్నది. అంటే దర్శించడం చేత, శాస్త్రవాక్యాల ద్వారా శ్రవణం చేయటం చేత ఈ పూర్ణ పురుషుని యందు మనం చిద్రూపత్వాన్ని స్పష్టంగా తెలుసుకుంటున్నాం. ఈయన చిద్రూపుడు అని మనకు స్పష్టంగా తెలుస్తున్నది. పూర్ణమైనటువంటి జ్ఞానము వలన దేహంలో భ్రాంతి, జీవుడు అనేటువంటి భ్రాంతి నశిస్తున్నది. జీవుడు దేహంలో ఉన్నాడు అనేటువంటి భ్రాంతి పూర్ణబోధం వలన, పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వలన పోతున్నది. అంటే ఈ 16 కళల ద్వారా ఆరోపితమైనటువంటి ఉపాధి ధర్మాలు కలిగినటువంటి పూర్ణ పురుషుడే చిత్స్వరూపుడు. ఆరోపితమైనటువంటి ఉపాధి ధర్మాలు కలిగినటువంటి పూర్ణ పురుషుడే చిత్స్వరూపుడు, ఆత్మ అని మనం తెలుసుకోవాలి. ఈ విషయంలో శృతి కొంత చర్చను నడుపుతున్నారు. ఇక్కడ దర్శన శ్రవణాలంటే దర్శించడము శ్రవణము చేయడము అని అర్థాన్ని తాత్పర్యం రాసిన చోట కూడా రాశారు. అదే అర్థంగా మనం భావించాలా? అది అలా కుదురుతుందా? స ఈక్షాంచిక్రే అని మంత్రం, ఇంకా ఈ మంత్రం కొంత ఉన్నది, అది ఇతర శ్లోకాలకు సంబంధించినటువంటిది కాబట్టి అది తీసుకోలేదు. ఒక్క ఈక్షాంచిక్రే అన్నటువంటిదే చూద్దాం. ఏ క్షణం దర్శనం చక్రే కృతవాన్ అని భాష్యం రాశారు. దర్శనము అంటే దర్శనము శ్రవణము అనేటువంటివి ఆత్మధర్మాలు. యథార్థంగా ద్రష్ట ఎవరండి? ఆత్మే ద్రష్ట. ఒకవేళ ఆత్మ కన్నా ఇతరమైనటువంటి ద్రష్ట ఉన్నాడు అని అంటే ద్వైతం వచ్చేస్తుంది. కేనోపనిషత్తు చెప్పుకున్నాం, బృహదారణ్యకంలో చెప్పుకున్నాం, రెండు లేవు. అంటే చూచేవాడు చూడబడేది రెండు లేవు. ఎవడున్నాడు? ఒక్క చూచేవాడే ఉన్నాడు. ఎవడు వాడు? ఆత్మే. అందువలన దర్శనము శ్రవణము అనేటువంటివి ఆత్మధర్మాలే. దర్శన శ్రవణాది భీహి అంటే ఆత్మధర్మాలే చెప్పాలి. అవి ఉపాధి ధర్మాలు అని చెప్పామనుకోండి, అప్పుడు ద్వైతం వచ్చేస్తుంది. ఆత్మే ద్రష్ట, ఆత్మే శ్రోత. విద్యారణ్యులు దర్శన శ్రవణాదుల చేత అనే దానికి భాష్యం చెప్పినటువంటి అర్థమే చెప్పాలి మనం. అంటే
అక్కడ దర్శన శ్రవణాదిభి అంటే చూడడం చేతను వినటం చేతను అని అర్థం చెప్పకూడదు. దేవుడు చూస్తాడు, ఎవడు చూస్తాడు? చూసేవాడు ఎవడు? పరమాత్మ. ఆత్మే ద్రష్ట, ఆత్మే శ్రోత. అలాంటప్పుడు ఎవడు చూసినవాడు, ఎవడు వినేవాడు, వేరేగా ఎవరైనా ఉన్నారా? లేరు. మనం చూడటం, మనం వినటం వలన ఆత్మ తెలియబడినటువంటిది కాదు. మనం చూస్తే మనం ఎక్కడ చూస్తాం? ఎవరిని చూస్తాం? ఎవరిని చూస్తే ఆత్మ అనుకుంటాం? రాముడు పరమాత్మ అండి, కృష్ణుడు పరమాత్మ అండి. రాముడు అన్నటువంటి పదానికి అర్థమేమిటి? యోగినః అస్మిన్ రమంతీతి రామః. యోగులు ఎక్కడ రమిస్తారు? యోగం అంటే ఏమిటి? పరమాత్మలో లీనమవటం. పరమాత్మలో లీనమైనటువంటి వాడికి బాహ్యంగా దర్శనం ఎక్కడి నుంచి వస్తుంది? బాహ్యంగా ఏమిటి చూస్తాడు? ఏ వస్తువుని చూసివాడు రాముడు అంటాడు? వశిష్ఠుడు యోగి. వశిష్ఠుడు యోగి కాబట్టి లోపల దర్శించేటువంటిదే రాముడు అని చెప్పాడు. బాహ్యంలో చూడడానికి రాముడు ఏమీ లేదు. మరి అలాంటప్పుడు మనం వినడం వలన, మనం చూడటం వలన ఆత్మ తెలియబడేటువంటిదే కాదు. ద్రష్టవ్యం, శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసితవ్యం అని సాధన విషయకంగా చెప్పిన వాక్యాలు గ్రహిస్తే ద్వైతం కలుగుతుంది. ఏమంటే ద్రష్టవ్యం అంటే దేన్ని చూడాలండి, శ్రోతవ్యం అంటే దేన్ని వినాలండి, మంతవ్యం అంటే దేన్ని విచారణ చేయాలండి, నిధిధ్యాసితవ్యం అంటే దేన్ని ధ్యానం చేయాలండి. ఇవి అజ్ఞాన విషయములు, అవిద్యా విషయములు. అవిద్య ఎందున్నటువంటి వాడు చూడాలి అనుకుంటాడు, వినాలి అనుకుంటాడు, ఆలోచించాలి అనుకుంటాడు, ధ్యానం చేయాలి అనుకుంటాడు. ఇవి సాధనా విషయం. దర్శించేది ఆత్మ మాత్రమే. ఇక్కడ ఈక్షాంచక్రే అంటే దర్శించుట అంటే సృష్టి ఫలక్రమాదులను గురించి ఆలోచించాడు. అక్కడ రాశారు సృష్టి ఫలక్రమాదుల్ని గురించి ఆయన ఆలోచించారు అని భాష్యం. అందువలన పురుషుడే ఆత్మ అని తెలియాలి. ఈ విషయంలో పూర్వపక్షం వాళ్ళు ప్రధానము నుండి సృష్టి చేసింది అని సాంఖ్యులు చెప్పారు. పరమాణువాదులు ఈశ్వరేచ్ఛ చేత పరమాణువులు సృష్టి కారణమయ్యాయని చెప్పారు. పురుషుణ్ణి సాధనలు లేవు కనుక సృష్టి చెయ్యలేడు. పురుషుడు అంటే ఆత్మ, తనకు హాని అంటే సంసార దుఃఖం కలుగుతుంది కాబట్టి సృష్టి చెయ్యడు అని 4 వాదాలని తెచ్చారు ఇక్కడ పూర్వపక్షులు. మీరు చదివారు అని నేను వివరణాత్మకంగా కాకుండా సంగ్రహంగా చెప్తున్నాను. వాళ్ళు ఏమిటంటారంటే, మొదట వాడు సాంఖ్యవాదాన్ని తీసుకుంటారు. ప్రధానం నుండి సృష్టి జరిగింది అని చెప్తారు. కానాదులు, అణువాదులు వాళ్ళు ఏమిటంటారు? అణువుల యొక్క సముదాయం నుండి జరిగింది అని చెప్తారు. మరికొంతమంది ఏమిటంటారు? ఆత్మకి సాధనాలు లేవు కాబట్టి ఆత్మ సృష్టి చేయలేదు అంటారు. మరికొంతమంది ఏమిటంటారు? సృష్టి చేస్తే ఆత్మకి సంసారం వల్ల హాని కలుగుతుంది కాబట్టి ఆత్మ సృష్టి చెయ్యదు అని చెప్తారు. ఇవి ఏవి కదా యథార్థములు కావు. ఔపనిషదులు అంటే వేదాంత వాక్యాల్ని నమ్మేటటువంటి వాళ్ళు వేద ప్రామాణ్యాన్ని బట్టి సంకల్పము, ఇచ్ఛా మొదలైనటువంటివి ముందుగా చేసి పరమాత్మే జగత్తును సృష్టించాడు అంటారు. ఆయనే సంకల్పం చేశాడు, ఆయనే కోరుకున్నాడు, ఆయనే చేశాడు అని వేదముల యొక్క ప్రమాణం చేతను వేదాంతులు చెప్తారు. అజ్ఞానంలో ఉపాధితో కలిసి ఉన్నప్పుడు, ఉపాధి లేనప్పుడు కలిగినటువంటి తేడాను వేదాంతులు గుర్తిస్తారు. ఉపాధితో కలిసి ఉన్నప్పుడు అజ్ఞానంలో ఎలా ఉంటాడు, ఉపాధి లేనప్పుడు జ్ఞానంలో ఎలా ఉంటాడు అన్నటువంటిది ఆత్మ విషయాన్ని గుర్తిస్తారు. ఉపాధి సంబంధము లేనటువంటి ఆత్మ ఒక్కటే. ఉపాధి సంబంధం లేని ఆత్మ అనేకము కాదు. డాక్టర్ గారి ఆత్మ వేరు, రామసుబ్బారావు ఆత్మ వేరు, నరసింహమూర్తి ఆత్మ వేరు అని ఉండదు. ఉపాధిలోనే ఏమనుకుంటున్నామో నేను వేరు, ఆయన వేరు, ఈయన వేరు అనుకుంటున్నాం.
ఇది ఉపాధిగతమైనటువంటి దోషం కానీ ఆత్మగతమైన దోషం కాదు. అది శివము శాంతము. ఆత్మ అనేటువంటిది మంగళప్రదమైనటువంటిది, ఎటువంటి తాపములు లేనటువంటిది, శాంతమైనటువంటిది. ఆత్మతత్వం ఒక్కటే కనుక దానికి కర్తృత్వము భోక్తృత్వము క్రియాకరణాదులు ఉండవు. ఆత్మతత్వం ఒక్కటే కాబట్టి దానికి కర్తృత్వ లక్షణాలు, చేస్తున్నాను అన్న లక్షణాలు ఉండవు, భోక్తృత్వ లక్షణాలు, అనుభవిస్తున్నాను అన్న లక్షణాలు ఉండవు, పని చేసేటువంటి సాధనాలు ఉండవు, ఏమీ ఉండవు. పరమాత్మ భాగము పుట్టుటకు ముందు జిఘ్న స్వరూపుడు, భాగము పుట్టిన కాలంలోని భోక్తృత్వం అనే విశేషం కలిగి భాగము తొలగిపోగానే ఆ విశేషం నుండి బయటపడతాడు. అసలు భాగం అనేటువంటిది అనిత్యం. పరమాత్మ భాగం పుట్టడానికి ముందు చిద్ఘన స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు మాత్రమే, చిత్స్వరూపుడు మాత్రమే. భాగం పుట్టినప్పుడు భాగకాలంలో ఆయన్ని భోక్త అనుకుంటారు. మళ్ళీ ఆ భాగం తొలగిపోయిన తర్వాత ఆయన చిత్స్వరూపంగానే ఉంటాడు. అంటే పరమాత్మ నిత్యంగా ఉంటాడు. భాగం అనేటువంటిది కలుగుతుంది, నశిస్తుంది. కాబట్టి అది ప్రధానం కాదు. చిద్ఘనుడుగానే అంటే చిత్స్వరూపంగానే పరమాత్మ ప్రకాశిస్తాడు. ఆత్మ ఒక్కటే అంటే వేదాంత శాస్త్ర నిర్మాణ బోధాదులు వ్యర్థం కదండి అంటే భాష్యకారులు సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే ఆత్మ ఒక్కటే అన్నారు. గురువుగారి ఆత్మ శిష్యుడు ఆత్మ ఒక్కటే అయినప్పుడు మళ్ళీ గురువు ఎందుకండి, శిష్యుడు ఎందుకండి, ఆ ఆత్మ వీడికి ఎందుకు కలుగుతుంది కదా అంటే ఇందాకలా చెప్పాను. మొట్టమొదట్లో ఎందుకు ఆ వివరణ చెప్పానంటే యథార్థంగా ఆత్మ ఒక్కటే. రామకృష్ణ పరమహంస గారి ఆత్మ, వివేకానందుడి ఆత్మ ఒకటే. మనకి వాళ్ళిద్దరికీ ఏమిటండి తేడా అంటే మనం గురువుగారి దగ్గర కూర్చోమండి, ఇదేమిటండి, అలదేమిటండి, అదేమిటండి, ఇదేమిటండి, ఇది ఎలాగర్థం అండి, అది ఎలాగర్థం అండి అడిగి అడిగి మర్చిపోతాం. అది మనకున్నటువంటి జ్ఞానం. ఆయన ఏమిటండి, గురువుగారిని ఆశ్రయించాడు. గురువు ఆత్మ ఏకాత్మస్వరూపులు కదండి, ఏకాత్మస్వరూపులు కదా. గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస ఆత్మతత్వాన్ని వివేకానందుడిలో ప్రకాశింపజేశాడు. ఏకాత్మ కదా, ఇద్దరిది ఒకే ఆత్మస్వరూపం, ఇద్దరు ఏకాత్మ భావం కలవాడు కాబట్టి దాన్ని ఇక్కడ ప్రకాశింపజేశాడు. సరే, వివేకానందుడు జ్ఞానం అయిపోయాడు. వివేకానందుడు బాల్యంలో జ్ఞాని కాడు, అల్లరి పిల్లాడు. అల్లరి పిల్లవాడు జ్ఞాని ఎలాగయ్యాడు? గురు కటాక్షం చేత అయ్యాడు. అందుకోసం అక్కడేం చదువుకున్నాడా, ఇదేమైనా వీడి పాఠం చెప్పాడా, ఏ ఉపనిషత్తు అయినా చెప్పాడా, బ్రహ్మసూత్రాలు చెప్పాడా, ఏమీ చెప్పలేదు. యథార్థానికి రామకృష్ణ మిషన్ వాళ్ళ ఉపనిషత్తులు వేస్తారు కానీ ఎక్కడ రామకృష్ణ పరమహంస గారు ఎవరికి ఉపనిషత్తులు చెప్పడం కానీ ఎవరికి బ్రహ్మసూత్రాలు చెప్పడం కానీ ఆయన చేయలేదు. వివేకానందుడు ఎవరి దగ్గర నేర్చుకోలేదు. మరి ఎలా కలిగింది ఆ జ్ఞానం అంటే ఆత్మ ఒక్కటే కాబట్టి ఆ ఆత్మ ఈ ఆత్మలోకి ప్రకాశించింది. అందువలన ఇక్కడ ప్రశ్న వేస్తారు పూర్వపక్షం వాడు. ఆత్మ ఒక్కటే అయినప్పుడు ఈ వేదాంత శాస్త్రము వ్యర్థమే, ఉపదేశాలు వ్యర్థమే కదండి అని అంటే ఆత్మ ఒక్కటే అనేటువంటి సత్యం తెలిస్తే దానికంటే వేరుగా శాస్త్రము, ఆ శాస్త్రాన్ని చెప్పిన వాళ్ళు లేరయ్యా అంటారు. ఇందాక అందుగురించే మీకు ఆ ఉపమానం చెప్పారు. వేరేగా శాస్త్రం లేదు. నేను ఒక చోట చదివాను, రమణ మహర్షి గారి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళిందట. ఆయన సేవ చేసుకుంటూ ఉండేదట. ఆయన ఏం చెప్పడం ఏమీ లేదు, ఆవిడ వంట పని చేసేట. ఆమెకి బ్రహ్మజ్ఞానం కలిగిందట. ఎలా కలిగింది? రమణ మహర్షిలో ఉన్నటువంటి ఆత్మ, వంట మనిషిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే. ఆయన దృష్టి ప్రసార మాత్రం చేతనో, చూడడం మాత్రం చేతనో తనలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని ఆ వ్యక్తిలో ప్రకాశింపజేశారు. ప్రకాశింపజేశారు. అందువలన మనం ఎంతవరకు అవిద్య ఉన్నంత వరకే గురువు శిష్యుడు, ఈయన చెప్పడము ఆయన వినడము. ఇదంతా అవిద్య దాటిపోయి ఒక ఆత్మ అన్నప్పుడు శాస్త్రము లేదు, శాస్త్రాన్ని నిర్మాణం చేసినటువంటి వాళ్ళు లేరు. కనుక వికల్పము అర్థం లేదు.
వికల్పానికి అర్థం లేదు, ఆత్మ ఒక్కటే. బృహదారణ్యకంలో సర్వం ఆత్మ ఇవ అభూత్ తత్కేనకం పశ్యేత్ అని మనకి మంత్రం ఉంది. సర్వం ఆత్మే అయినప్పుడు తత్కేనకం పశ్యేత్, ఎవడు దేంతో దేన్ని చూస్తాడు? కేనకం జిఘ్రేత్, దేంతో ఎవడు వాసన చూస్తాడు? అంటే వేరేగా ఏమీ లేదు, ఆత్మే ద్రష్ట అని చెప్తున్నాయి. అవిద్యా విషయం అందే ద్వైతం, అజ్ఞానంలోనే ద్వైతం. ఎత్ర హి ద్వైతమివ భవతి అని బృహదారణ్యకంలోనే చెప్పారు. శాస్త్రం పరాపర విద్యల్ని గురించి ముండకంలో చెప్పినప్పుడు కూడా వేదాంగాల్ని అపర విద్యలని ద్వైత విషయాల్ని చెప్పారు. వేదాంగాలన్నీ కూడా ద్వైత విషయములు, అవి అపర విద్యలు అని చెప్పారు. అందువలన ఆత్మే ద్రష్ట, ఆత్మే శ్రోత. ఆ విషయం గమనిస్తే ఈ పురుషుడు చిద్రూపుడు అని స్పష్టంగా తెలుస్తుంది. ఆత్మే ద్రష్ట, ఆత్మే శ్రోత అని మనం గుర్తిస్తే ఈ లోపల ఉన్నటువంటి ఉపాధి లోపల ఉన్నటువంటి చిద్రూపుడు పరమాత్మ అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. దేహమునందు కలిగినటువంటి జీవత్వ భ్రాంతి కూడా పూర్ణమైనటువంటి జ్ఞానం వలన పోతుంది. అందువలన ఈ షోడశ కళా స్వరూపమైనటువంటి పురుషుడే పరమాత్మ. ఈ ఉపాధిలో ఉన్నటువంటి పురుషుడు ఎవడైతే ఉన్నాడో ఆయనే పరమాత్మ అని తెలుసుకోమని ఉన్నది. ఈ తర్వాత కూడా మనకి ఒక 6 శ్లోకాలు మాత్రమే మంత్ర విషయకంగా ఉండి మిగతావి కృతజ్ఞతా విషయకంగానే ఉంటాయి. అవి పూర్తి చేసుకుందాం మళ్ళీ వారం. స్వస్తి.